పంట సాగు కోసం రైతులు వానల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా రైతులు వానలంటేనే వణికిపోతున్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట నీట మునిగింది. పంట చేతికొచ్చే టైంకి వర్షాలు పడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక మరోవైపు వరద నీటితో పాటు ఫ్యాక్టరీల వ్యర్థాలను పొలాల్లోకి వదులుతున్నారని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు అన్నదాతలు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా ఫార్మా, రసాయన పరిశ్రమలు పటాన్చెరు ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల నుంచి బయటకి ప్రాణాంతకమైన వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నేరుగా వరద నీటితో కలిసి బయటికి పంపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పరిశ్రమల వ్యర్థాలను నేరుగా చెరువులు, కుంటల్లోకి చేరి తర్వాత రైతులు సాగు చేసుకుంటున్న పంట పొలాల్లోకి చేరుతున్నాయి. దీంతో భూసారం తగ్గి పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుమ్మడిదల మండలంలోని రైతుల పొలాల్లోకి పరిశ్రమల వ్యర్థ జలాలు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రసాయన జలాలతో వ్యవసాయ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటల రంగు మారి నష్టం జరుగుతుందని వాపోతున్నారు. పంట మొక్కల పూత రాలిపోవడం, గింజలు సరిగా కట్టకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నాయంటున్నారు. అంతా తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. ఈ నీళ్లు తాగడం వల్ల, ఇక్కడున్న పశువుల నీళ్లు తాగడం వల్ల చనిపోవడం జరుగుతుంది. లేదా అట్లా ఆ బర్ల నుంచి వచ్చే పాలు తాగడం వల్ల మేము, మా పిల్లలు, మా ఊర్లో ఉన్నటువంటి 10,000 జనాభా పూర్తిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. ఈ అనారోగ్య సమస్య కారణమైనటువంటి హెట్రోడాక్స్ యూనిట్ 1ని వెంటనే కంపెనీ మూసివేయాలని చెప్పి మా యొక్క దోమడు గ్రామం యొక్క 10,000 జనాభా ఆరోగ్యాన్ని, అలాగే ఇక్కడ నివసించినటువంటి ప్రాణాలను కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని, అధికారులను కోరుచున్నాం. అయితే నాకు 10 బాలు ఉన్నాయి. నేను వ్యవసాయం చేసుకుంటా, గడ్డి పెట్టుకున్న, పేర గడ్డి పెట్టుకున్న. హెట్రోడాక్స్ కంపెనీ వాటర్ వల్ల మా చేనులకు గడ్డి కోసిన నేను వాళ్ళకు. ఆ కెమికల్ వాటర్ వల్ల నా బర్రె ఒకటి సుస్థ అయింది. నా కాళ్ళు కూడా, చేతులు పాడైపోయినాయి. ఇప్పుడు బర్రె అది అటో ఇటో ఉన్నట్టుంది, ఇనవప్పుంది, సూలుతోనుంది. రాత్రి ఏమైందంటే ఇంతదేమని వదిలిపెట్టేసిన. అది పోయి నల్లగుంట కుంట్ల చెర్రలా పోయి వాటర్ తాగింది. వాటర్ తాగు ప్రాబ్లం వల్ల ఇప్పుడు దుడ్డు ఎక్కువ, బర్రెక ఎఫెక్ట్ అయిందో తెలియదు, అది ఇవ్వడం లేదు. నేను ప్రస్తుతానికి బర్రె దగ్గరనే ఉన్నా, చూడండి, మీరు ఏమన్నా కనికరించండి కనికరించి. ఈ హెట్రో డ్రగ్స్ విడుదల చేసే వ్యర్థ జలాలు చినుకు పడితే చాలు చెరువులు నింపేస్తున్నారు. ఈ నల్లగుంట చెరువును ఎర్రగుంట చెరువుగా మారుతుంది. ఈ నల్లగుంట చెరువు కింద మినిమం 60 నుంచి 70 ఎకరాల సాగు, వరి సాగు జరుగుతుంది. గ్రామ ప్రజానాయకులు కానీ, మండల ప్రజానాయకులు కానీ, మరియు ఈ డిస్టిక్ సంబంధించిన ప్రజానాయకులు కానీ, అధికారులు కానీ, అనధికారులు కానీ దీన్ని ఉద్దేశించి దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయాలని మా గ్రామ రైతుల తరపున మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. పరిశ్రమల వ్యర్థాలను బయటికి వదులుతున్న సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశ్రమలలో ఉత్పత్తయ్యే రసాయన జలాలను శుద్ధి చేసి పర్యావరణానికి హాని కలగకుండా సురక్షితంగా విడుదల చేయాలని కోరుతున్నారు. వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం పనిచేస్తోందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుమ్మడిదల మండలంలోని దోమడుగు, నల్లకుంట చెరువులోకి కలుషిత జలాలు వదిలిన ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదికను పంపించిందని అధికారులు చెబుతున్నారు. చెరువును అధికారులు పరిశీలించి నీటి నమూనాలను సేకరించామని చెబుతున్నారు. చేనులకు కలవతే మొత్తము పొద్దుమికి వచ్చిన తర్వాత దురదలేస్తుంది, పంట చేను అంతా ఖరాబ్ అవుతుంది, మొత్తం మాడిపోయింది. ఈ పెట్రోల్ కంపెనీ నీళ్ళ వల్ల కాళ్ళకు పుండ్లయ్యి అంతా మండుతుంది. ఇంటికి వచ్చినాక ఉన్నదే ఎకర భూమి ఎట్లా చేసుకొని బతకాలి? మళ్ళీ తింటాకు మాకు బియ్యం కూడా వంటలేరు, పండిన బియ్యం కూడా, అయినా అందులో వండతలేవు. 15 ఏళ్ళ నుంచి ఎంత బాధపడుతున్నామంటే చెప్పలేకపోతాం, ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇగో చూడండి, ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఆ వాటర్లో చేయి పెట్టి పని చేస్తే కూడా మాకు అంత ఇబ్బంది అవుతుంది. చేతుల గోర్లు మొత్తం ఊడిపోవడము, తోళ్ళు ఇవ్వడము, దురదలు ఇవ్వడము. మేము ఎంత కష్టపడ్డా కానీ పంట చేతికి వస్తలేదు, మొత్తం తాళ్ళు పోతుంది. ఒడ్లలో బియ్యం ఉంటలేవు, మొత్తం నూకలే. చూడడానికి పెద్దగా పచ్చగా పెరుగుతుంది కానీ పంట వేస్ట్ అయిపోతుంది. మేము ఎంత పెట్టుబడి పెట్టినా కానీ నీళ్ళు వారినందుకు. 10,000 జనాభా ఉన్నది. ఆమె జనాభా దృష్టిలో ఉంది కదా, ఒక పెద్ద కలెక్టర్ అంటే ఒక పెద్ద కదా, డిస్టిక్కే పెద్ద లెవెల్. ఆమె వచ్చి కనీసం చూడాలి కదా, మనుషులన్నా చూడాలి కదా. చెరువు సంగతి అలాగా పెడితే ఆ గౌరమ్మను ప్రతి ఇంట్లో చేసి మరి ఇలాంటి చెరువులో
వదలడం జరుగుతుంది. మరి ఈ ఒక గౌరమ్మను ఒక కెమికల్లో ఇడవడం మనకు దేవుణ్ణి కూడా ఒక హింసించినట్టుగా అయిపోతుంది. కనుక ఈ ఎట్రో సమస్యను బాగా ఖండించాలి. లేని పక్షాన గేట్ కాడ పోయి కూడా ఆందోళన కంపల్సరీ చేస్తామని, అధికారులు రాకుండా ఇంతవరకు స్పందన లేదు, ఏం లేదు. వర్షాకాలంలో దోమడుగు గ్రామ రైతులు వణికిపోతున్నారు. గ్రామ సమీపంలోని రసాయన పరిశ్రమల వ్యర్థాలను భారీగా వచ్చే కాలుష్య జలాలు చెరువుల్లోకి చేరుతుండటమే ఇందుకు కారణం. సంబంధిత ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.